వైసీపీ ఇలాఖాలో సైకిల్ పరుగులు పెట్టాలనుకుంటోందా? ఆ ఎంపీ సీటు గెలిచి ఒక్కే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని యోచిస్తోందా? అందుకే బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి ఆ వ్యక్తిని ఖరారు చేసి రంగంలోకి దించుతున్నారా? సీఎం సొంత జిల్లాలోని కీలకమైన ఆ పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండాను ఎగురవేసి పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చూస్తోందా? సీఎం సొంత జిల్లాలో హాట్గా మారిన ఆ ఎంపీ సీటు ఒక్క దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని చూస్తున్న సైకిల్ పార్టీ. ఆ పార్లమెంట్ స్థానం గెలిచి పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేందుకు ప్లాన్. ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వైసీపీ ఇలాకాగా మారింది. ఈ పార్లమెంట్ స్థానంలో టీడీపీ కూడా 2 సార్లు గెలిచిన తర్వాతే ఓటమి పాలైంది. గత ఎన్నికల వరకు ఓటమి పలకరిస్తూనే ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణ స్నేహితుడు సాయి ప్రతాప్ వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిస్తే వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు మిథున్ రెడ్డి గెలిచి 3ఓసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఈసారి రాజంపేట పార్లమెంటు గెలిచి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చూస్తోందట. అందుకోసం గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి ఎంపీ అభ్యర్థిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. మొన్నటి వరకు గంటా నరహరి పేరు పరిశీలనలో ఉన్న ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం పేరు వినిపిస్తోందట. గంటా నరహరి రాజంపేట అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు నరహరికి రాజకీయ నేపథ్యం లేకపోవడంతో పాటు జిల్లాలో పెద్దగా అనుచరగణం లేదని, అందుకే రాజంపేట పార్లమెంట్ స్థానంలో బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన సుగవాసి సుబ్రహ్మణ్యం పేరు చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ సుగవాసి పాలకొండ్రాయుడు. ఈ పేరు ఒకప్పటి జిల్లా రాజకీయాల్లో సంచలనం. కడప జిల్లా టీడీపీలో కీలక నేతగా ఎదిగి రాయచోటి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజంపేట ఎంపీగా గెలుపొందారు. తదనంతరం తన 2 కుమారులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటివరకు వారు గెలిచిన సందర్భం లేదు. అంతటి రాజకీయ పలుకుబడి, నియోజకవర్గంలో కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట ఎంపీ బరిలో నిలిచి గెలిచి తీరాలని కసితో ఉన్నారట. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేసిన ఆదికేశవుల నాయుడు సతీమణి సత్యవతి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలని చంద్రబాబు సైతం రాజంపేట పార్లమెంటుపై ప్రత్యేక దృష్టి సారించారట. అంతేకాదు ఇక్కడి నుంచి గెలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో కార్యకర్తలను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారట బాబు. రాజంపేట, రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్లపై వ్యతిరేకత తమ పార్టీకి కలిసొస్తుందని టీడీపీ భావిస్తోందట. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై గెలవటం అంత ఈజీ కాదని అక్కడి పార్టీ కార్యకర్తలు గుసగుస వినిపిస్తోందట. గత ఎన్నికల్లో తెలుగుదేశం 10కి 10 స్థానాల్లో ఓడిపోవటం, స్థానిక నేతలను పట్టించుకోకపోవటం నష్టం కలిగించే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. మరి ఈసారి పక్కాగా గెలిచి పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలనే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.